ఒక అడవిలో కొంగ ఒకటి ఉండేది. అది చాలా మంచిది. అది ఒక పెద్ద చెట్టు కొమ్మపై ఉన్న గూడులో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది. పగలంతా అడవిలో ఆహారం కోసం తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరి తన గూటిలో హాయిగా నిద్రపోయేది. ఒకసారి పెద్ద తుఫాను పట్టుకుంది. ఆ తుఫానికి గట్టిగా గాలి వీచింది. ఉరుములు మెరుపులతో వాన కురిసింది. ఆ కోరు గాలివాన దాటికి కొంగ ఉంటున్న చెట్టు నేల కూలింది. గూడు కొట్టుకుపోయింది. పాపం అది వాన తగ్గే వరకు తడుస్తూ చలికి వణికిపోతూనే ఉంది. వాన తగ్గి వాతావరణం కాస్త మారిన తరువాత కొంగ మళ్లీ గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతకడం ప్రారంభించింది. ఒక చోట పెద్ద పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా బాగా నచ్చేసింది. అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది. వెంటనే చిన్న చిన్న పొలలు ఏరడం మొదలెట్టింది. ఇంతలో మళ్లీ గాలి గట్టిగా వీయడంతో దాని నోటికి పొలలు అస్సలు అందడం లేదు. పోనీ గడ్డి తీసుకెళ్దామా అన్న అదే పరిస్థితి. అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక ఎగురుకుంటూ వచ్చింది. కొంగమ్మ, దేనికోసం వెతుకుతున్నావు? ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలి అనుకుంటున్నాను. అందుకే పుల్లలు గడ్డి ఏరుతున్నాను. కానీ గాలి వల్ల అస్సలు వాటిని పట్టుకోలేకపోతున్నాను. అవునా? నేనేమైనా సాయం చెయ్యాలా? ఇంత చిన్నగా ఉన్నావు, నా వల్లే అవ్వట్లేదు. ఇక నువ్వేం చేస్తావు? ఏం వద్దులే. గూడుకు కావలసిన పుల్లలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటూ రివ్వు ఎగిరిపోయింది పిచ్చుక. ఇక కొంగ పొలలు ఏరడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అంతలోని పిచ్చుక కొంత గడ్డిని పట్టుకుని వచ్చేసింది. ఇక్కడ అసలు నోటితో పట్టుకోవడానికి వీలేకుండా గాలి వీస్తుంటే ఎక్కడి నుండి తీసుకొచ్చావు? గాలి బలంగా వీయడంతో ఇక్కడ నుండి కొట్టుకు వెళ్లిన గడ్డి పక్కనే ఉన్న కొలనులో పడుతుంది. తడిగా ఉన్న గడ్డి కదలదు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇక గూడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పొలలు తీసుకొచ్చి ఇస్తూనే ఉంది పిచ్చుక. చిన్నదానివని నీకే పని రాదనుకున్నాను. కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం, వయస్సు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియజేశావు. ఈ కొంగమ్మ అందమైన కొత్త గూడు కట్టుకోవడంలో సహాయపడ్డావు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అంది ఆనందంగా కొంగ. ఆ మాటలకు పుల్లిపిట్ట భలేగా మురిసిపోయింది. ఒక అడవిలో ఒక పిసినారి నక్క ఉండేది. అది ఎంత సంపాదిస్తా ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది కాదు. ₹1 మిగులుతాది అంటే 5 మైళ్ళైనా నడుచుకుంటూ పోయే రకం. ఒకసారి ఆ నక్క చూసుకోకుండా ఒక అరటిపండు తోక మీద కాలేసింది. అంతే, సర్రున జారి ధబీమని కింద పడింది. పడ్డం ఒక పెద్ద రాయి మీద పడడంతో దాని కాలు కలుక్కుమంది. పైసలు ఖర్చు పెట్టడం దానికి అస్సలు ఇష్టం ఉండదు కదా. దాంతో వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంది. ఆకుపసరులు బాగా పట్టించి దానంతట అదే తగ్గుతుందిలే అనుకుంది. కాని నొప్పి కొంచెం కూడా తగ్గకపోగా సాయంకాలం అయ్యేసరికి మరింతగా పెరిగి బాగా వాపు వచ్చేసింది. దాంతో నొప్పికి తట్టుకోలేక భయపడి వైద్యుని దగ్గరికి వెళ్ళింది. వైద్యునికి ఆ నక్క పిసినారుతనం గురించి బాగా తెలుసు. ఇంతకు ముందు కూడా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా 2 సార్లు ఎగ్గొట్టింది. చూడడానికి ఒక ₹100, మందులకి ఇంకో ₹100, మొత్తం ₹200 చేతులు పెడితే చూస్తాను, లేదంటే లేదు. అమ్మో, 200? మరీ ఎక్కువ. ఏదో ₹20 అయితే ఇస్తాను. ₹20కు మందులు కాదు కదా, కనీసం ఆ మందులపై ఉన్న కాగితం ముక్క కూడా రాదు. ఓపో, ఇక నుంచి నన్ను విసిగించగా. వైద్యుడు కూర్చునే బల్ల ముందు వరుసగా మందుల సీసాలు ఉన్నాయి. వాటిపై జలుబు మందులు, నొప్పి మందులు, జ్వరం మందులు, ఇలా అవి దేనికి వాడతారో వాటి పేర్లు రాసి ఉన్నాయి. దొంగనొక్క కన్ను ఆ మందులపై పడింది. అదే సమయంలో ఒక కుందేలు కుంటుకుంటూ వైద్యుని దగ్గరికి వచ్చింది. వైద్యుడు వంగి ఆ కుందేలు కాలును చూస్తా ఉంటే దొంగనక్క ఇదే సందనుకుని లటక్కున మూత తెరిచి 4 నొప్పి తగ్గే మాత్రలు జేబులు వేసుకుని, సరే డాక్టర్, ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు, ఇంటికి పోయి తీసుకుని మరలా వస్తా అంటూ అక్కడి నుండి సంబరంగా బయటపడింది. కాని నక్క మందులు తీయడం కుందేలు చూసి, డాక్టర్, నొప్పి తగ్గే మాత్రల్ని ఆ జిత్తులు మారినక్క దొంగతనం చేసి పారిపోతుంది అని వైద్యునికి చెప్పింది. ఆయన బయటికి వచ్చి గట్టిగా ఆగమని నక్కను పిలిచాడు. కాని నక్క వినబడినట్లుగా వెనక్కి తిరిగి చూడకుండా
కుంటుకుంటూ వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్ళాక ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్యం పనైంది అని సంబరపడుతూ ఒక మాత్ర తీసి వేసుకుంది. అరగంట దాటాక దాని కడుపులో గడబడ స్టార్ట్ అయింది. గంట దాటేసరికి కడుపులో సునామీలు మొదలయ్యాయి. చెంబు తీసుకుని బయటకు ఉరికింది. అరగంటకోసారి ఉరకడం. దాంతో నీరసం వచ్చేసి అడుగు తీసి అడుగు వేయలేకపోయింది. అంతలో కుందేలు అక్కడికొచ్చి, నక్కమామ, ఆ సీసాలో ఉన్నవి నొప్పి తగ్గే మాత్రలు కాదంట. ఎవరైనా తెలియకుండా దొంగతనం చేస్తే బుద్ధి రావడానికి డాక్టర్ అన్ని సీసాల్లోని మోషన్స్ అయ్యే మాత్రలు ఉంచాడట. జాగ్రత్త, నీకు చెప్పమన్నాడు అని అసలు విషయం చెప్పి వెళ్లిపోయింది. నక్క ఏడుపు మొహంతో మోషన్స్ తగ్గడానికి మెంతులు కొని తిందామని డబ్బా కోసం గూట్లో చేయి పెట్టింది. అక్కడ ఒక తేలు ఉంది. అది చేయి పెట్టడం ఆలస్యం. టపీమని వేలు మీద ఒక్కటి వేసింది. అంతే, చేయి సర్రుమనేసరికి అదిరిపడి ఎగిరి కింద పడింది. ఒక పక్క చేయి నొప్పి, మరొక పక్క కడుపు నొప్పి, ఇంకొక పక్క కాలు నొప్పి. తట్టుకోలేక గిలగలా కొట్టుకుంటా ఉంటే చుట్టుప్రక్కల వాళ్ళు చూసి వేగంగా పోయి వైద్యుని పిలుచుకుని వచ్చారు. చూడు, ఇంత రాత్రిపూట, అదీగాక ఇంటికి వచ్చి మరీ చూస్తున్నా, కాబట్టి నాకు 500 ఫీజు ఇవ్వాలి. అలాగే 3 నొప్పులు తగ్గడానికి 3 రకాల మాత్రలకు మరొక 500. మొత్తం 1000 ఇస్తానంటే వైద్యం మొదలు పెడతా, లేదంటే లేదు. అమ్మో, అంత డబ్బా అని ఆలోచనలో పడింది. దాచిపెట్టవలసిన చోట దాచిపెట్టాలి, ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టాలి. అంతేగాని ప్రతి చోట పిసినారితనం పనికిరాదు. సచ్చినాక ఈ డబ్బులో ఒక్క పైసా కూడా నీ వెంట రాదు. ఎలాగే ఇంకాసేపు ఉంటే నొప్పి ఎక్కువే సచ్చినా చస్తావు. ఇలా చుట్టూ ఉన్న జంతువులన్నీ తల ఇంత గడ్డి పెట్టాయి. దాంతో నక్క తన పిసినారితనానికి సిగ్గుపడుతూ చివరికి వైద్యుని చేతిలో 1000 రూపాయలు పెట్టి వైద్యం చేయించుకుంది. ఒక అడవిలో ఒక చెట్టుపై ఒక కాకి ఉండేది. అది చాలా అల్లరిది. అందరినీ ఏడిపించి ఆనందించేది. ఆ కాకి గురించి తెలుసు కాబట్టి ఎవ్వరూ దాని జోలికి వెళ్లేవారు కాదు. అక్కడికి దగ్గరలో మరో చెట్టుపై గూడు కట్టుకుని చిన్న పెట్ట ఒకటి నివసించేది. ఆ పెట్ట చాలా తెలివైనది. అది ఎవరి జోలికి పోకుండా తన ఆహారమేదో తానే సంపాదించుకుని తిని హాయిగా గూటిలో పడుకునేది. ఒకసారి కాకికి ఆ పెట్టను ఏడిపించాలని అనిపించింది. ఒకరోజు పెట్టలేని సమయం చూసి కాకి దాని గూటిలోని ఆహారమంతా తినేసి గూడుని పీకి దూరంగా తీసుకెళ్లి దాచేసింది. సాయంత్రం వేళ తిరిగి వచ్చిన పెట్ట పాపం తన గూడు కనబడక చుట్టుప్రక్కల వెతికి అలసిపోయింది. కాకి తనకేమీ తెలియనట్టు మౌనంగా ఉంది. ఇదంతా కాకి పని అని తెలిసినా అడగడానికి భయపడి ఏమీ చేయలేకపోయిందా చిన్న పెట్ట. దాంతో రాత్రంతా చలికి వణుకుతా బాధపడింది. మరునాడు తన మిత్రులతో కలిసి మళ్లీ గూడు నిర్మించుకుందా పెట్ట. తరువాత అది బాగా ఆలోచించింది. ఎలాగైనా సరే ఈ దుష్ట కాకి బుద్ధి చెప్పాలి అని అనుకుందది. అదే సమయంలో అక్కడికి దగ్గరలో ఒక ఏనుగు మకాం ఏర్పాటు చేసుకుంది. ఆ ఏనుగు చాలా బలమైనది, పైగా పౌరుషం కలది. దానిని చూడగానే పెట్టకి ఒక ఆలోచన తళుక్కని మెరిసింది. కాకికి పందాలు కాసే పిచ్చి ఎక్కువగా ఉండేది. పక్షులన్నింటి ముందు పెట్ట కాకితో పందెం కాసింది. నేను ఒకరిని చూపుతాను, నీవు వెనుక నుండి రాయితో కొట్టి దొరకకుండా పారిపోవాలి. ఓస్, అదెంత పని? తప్పించుకుని పారిపోవడంలో నన్ను కొట్టేవాళ్ళు ఈ అడవిలోనే లేరు అంటూ వెర్రవేగిందా కాకి. పెట్ట కాకికి నడుచుకుంటూ వెళుతున్న ఏనుగును చూపించింది. కాకికి ఏనుగు పౌరుషం గురించి తెలీదు గదా. అది వెనుక నుంచి రాయి తీసుకుని ఒక్కటి పీకింది. అంతే, ఆ దెబ్బకు ఏనుగు తలపై పెద్ద బొడిపె కట్టింది. ఎవర్రా కొట్టింది అంటూ కోపంగా వెనక్కి తిరిగి చూసిందది. కాకి అంటూ వెక్కిరిస్తూ పారిపోవాలని చూసింది. దాంతో ఆ ఏనుగుకి కోపం నషాలానికి అంటింది. కొట్టిందిగాక వెక్కిరించి పారిపోతావా అంటూ మెరుపు వేగంతో కదిలింది. కళ్ళు మూసి తెరిచేలోగా తొండంతో కాకిని పట్టేసుకుంది. వేలడంత లేవు,
నన్నే కొడతావా? అంటూ బండకేసి చావబాదింది. ఆ దెబ్బలు భరించలేక కాకి ఒక్కటే అరుపులు. అది చూసి పిట్ట మిగిలిన పక్షులు కింద మీద పడి పగలబడి నవ్వుకున్నాయి. ఏనుగు కొట్టిన దెబ్బలతో కాకికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళలేదు. కాకికి పాట నేర్పిన కోయిల. అనగనగా అడవిలో కాకి ఒకటి ఉండేది. చెట్టు మీద కాకులన్నీ ఒకలా ఉంటే ఇది వాటికి భిన్నంగా ప్రవర్తించేది. మహా అల్లరి చేసేది కూడా. దీని చేష్టలు కొన్నిసార్లు మిగిలిన కాకులకు నచ్చేవి, మరికొన్నిసార్లు తిట్టుకునేవి. అయినా తొంటరి కాకి మాత్రం తనకు నచ్చినట్టే ఉండేది. ఒకసారి ఆ కాకికి పాట పాడాలని ఆశ కలిగింది. అయితే తనకున్న కఠినమైన స్వరంతో పాట పాడడం కష్టం గనుక ముందు పాడడం నేర్చుకోవాలని అనుకుంది. వెంటనే ఎక్కడో దూరంగా ఉంటున్న కోకిల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. కోయిలమ్మ కోయిలమ్మ, నాకు పాట పాడడం నేర్పవా అని అడిగింది. అందుకు కోకిల నవ్వి, నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు అని అన్నది. లేదు లేదు, నేను పాట నేర్చుకోవాల్సిందే అని గోలగోల చేసింది కాకి. పోనీలే, కొద్ది రోజులు నేర్పితే కాకికి తెలిసొస్తుంది అనుకుంది కోయిల. కోకిల పాటలు నేర్పుతాననేసరికి కాకి ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. ఆనాటి నుండి కాకి ప్రతిరోజు వచ్చి కోయిలమ్మ దగ్గర పాటలు పాడడంలో శిక్షణ తీసుకోసాగింది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చేశాయి. మావి చిగురు తిన్న కోయిల పాడబోయింది. కాని కోయిలమ్మ తన సహజమైన తియ్యని స్వరంతో కూ అని పాడబోతే దానికి బదులుగా కావు కావుమనే శబ్దం వచ్చింది. కోయిల పాట కాకికి రాలేదు కాని కాకి కావు కావుమనే అరుపులు మాత్రం కోకిలకు వచ్చేశాయి. తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది. దాంతో మొదటి పనిగా కాకికి పాట నేర్పించే పని మానేసింది. నీకు పాట నేర్పడం నా వల్ల కాదు తల్లి. ఇప్పుడు నా గొంతు కూడా నీ గొంతులా మారిపోయింది. నా స్వరం ఎప్పుడు తిరిగి వస్తుందో మళ్ళీ నేను తీయగా ఎప్పుడు పాటలు పాడతానో ఏమో అనుకుంటూ కోయిల బాధపడుతూ కాకిని అక్కడి నుండి పంపించేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి. బాహుబలి మర్రి చెట్టు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చిట్టి చిలకమ్మ ఉండేది. ఆ చిలుక తన మిత్రులతో కలిసి అడవంతా తిరుగుతూ తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా తినేది. అది ఎప్పుడూ అందరితోనూ కలిసిమెలిసి హాయిగా జీవించేది. ఒకనాడు ఆ అడవికి వేటగాడు ఒకడు వచ్చాడు. చెట్టు కొమ్మపై ఒంటరిగా కూర్చుని ఉన్న చిలుకను చూశాడు. వెంటనే బాణాన్ని తీసి గురిపెట్టి వదిలాడు. అయితే ఆ బాణం చిలుకకు గుచ్చుకోలేదు. కాని దాని రెక్కను తాకుతూ వెళ్ళింది. దాంతో రెక్కకు బలమైన గాయం అయింది. వేటగాడిని చూసిన చిలుక చెట్టుపై నుండి ఎగిరిపోయింది. వేటగాడు కొంత దూరం వెంబడించినా అది అందకుండా దూరంగా వెళ్లిపోయింది. గాయపడిన రెక్కతోనే ఆకాశంలో ఎగురుతున్న చిలుకకు ఇక తాను ఎంతో దూరం ఎగరలేనని అర్థమైంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇక్కడ నాకు తెలిసిన మిత్రులెవరూ లేరు. నేను తిరిగి నా గూటికి ఎలా చేరుకోగలను అనుకుంటూ బాధపడసాగింది. అప్పుడే తన ప్రక్కగా కాకి ఒకటి ఎగురుకుంటూ రావడం గమనించింది. కాకి మిత్రమా, నన్ను నా గూటికి చేర్చి సహాయపడవా అని అడిగింది. అమ్మో, ముందు నాకు చాలా పనుంది. ఇప్పుడు నీకు సాయం చేయడం కుదరదు. వస్తాను అని వేగంగా ముందుకు వెళ్లిపోయిందది. గాయపడిన రెక్కతో ఎగరడం కష్టం గనుక ఇక అక్కడే ఏదైనా ఓ చెట్టు మీద విశ్రాంతి తీసుకోవాలనుకుంది చిలుక. మామిడి చెట్టు మిత్రమా, నీ కొమ్మపై వాలి నేను కాసేపు విశ్రాంతి తీసుకోనా అని అడిగింది. ఆహా, అందరూ వాలడానికి నేనే ఖాళీగా దొరికానా? వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ కోపడిందా మామిడి చెట్టు. అలా బాధతోనే ఎగురుకుంటూ చిలుక జామ, అరటి, నారింజ లాంటి చాలా చెట్లను బ్రతిమాలింది. అవేవీ కూడా దానిని దగ్గరికి రానీయలేదు. నాకు ఎవ్వరూ సహాయపడడం లేదు. ఇక్కడ నాకు మిత్రులే లేరు
అంటూ కన్నీళ్లు పెట్టుకుంది చిలకమ్మ. అప్పుడే దగ్గరలో ఉన్న మర్రి చెట్టు, చిలుక మిత్రమా, బాధపడకు. నేను నీతో స్నేహం చేస్తాను. నా కొమ్మలపై బోలెడు గూళ్ళు ఉన్నాయి. నీకు నచ్చిన గూటిలో ఎంతకాలమైనా ఆనందంగా ఉండొచ్చు అన్నది. అప్పటికే ఎగరలేక అవస్థలు పడుతున్న చిలుక ఆ మాట విని పట్టరాని సంతోషంతో వెళ్లి మర్రి చెట్టుపై చేరింది. అప్పుడే వనదేవత ప్రత్యక్షమై, ఓ మర్రి చెట్టు, నీవు చేసిన సహాయం చాలా గొప్పది. నీ మంచితనానికి నేను బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఇక నుంచి నీవు బాహుబలిలా చాలా బలవంతుడివై కొన్ని వందల ఏళ్లు బ్రతుకుతూ రకరకాల పక్షులకు ఆశ్రయాన్నిస్తూ ఆనందం పొందుతావు అని వరాన్ని ప్రసాదించింది. ఆనాటి నుండి మర్రి చెట్లు అన్నింటిలోకి బాహుబలి అనిపించుకుంటూ రకరకాల పక్షులకు నీడను ఇస్తూ వస్తున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. డేగకు చిక్కిన ఎలుక. అనగనగా ఒక అడవిలో కొన్ని ఎలుకలు ఒక చెట్టు దగ్గర కలుగులు ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవి. అవి చుట్టుప్రక్కల ఉండే పంట పొలాల్లోకి వెళ్లి అక్కడ దొరికే ఆహార ధాన్యాన్ని తిని ఆనందంగా తిరుగుతూ ఉండేవి. అయితే కొంతకాలానికి వాటిల్లో ఉండే ఒక ఎలుకకు అక్కడి ప్రాంతం విసుగు పుట్టింది. అక్కడి నుండి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలని అనుకుందది. ఆ ఎలుక తన మిత్రులతో ఇలా అంది, మిత్రులారా, నాకు ఇక్కడ చాలా విసుగు పుడుతుంది. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడి అందాలను తనివి తీరా చూసి వద్దామని అనుకుంటున్నాను. మీరు వస్తారా అని అడిగింది. అప్పుడు గుంపులో నుండి ఒక పెద్ద ఎలుక, వద్దు వద్దు, మనకిక్కడే చాలా బాగుంది. కొత్త ప్రదేశానికి వెళ్లి ఆపద కొని తెచ్చుకునే కంటే ఇక్కడే అందరం క్షేమంగా ఉందాం అని హితవు చెప్పింది. లేదు లేదు, నేను ఇక్కడ అస్సలు ఉండలేను. నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అన్నదా తుంటరి ఎలుక. సరే అయితే నీ ఇష్టం, మేం మాత్రం నీతో రాం అన్నది పెద్ద ఎలుక. తన తోటి ఎలుకలు ఎంత చెప్పినా వినకుండా ఆ ఎలుక అక్కడి నుండి బయలుదేరింది. దారిలో ఎదురయ్యే ప్రదేశాలని చూస్తూ ఆ ఎలుక ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగిపోతుంది. కొత్త ప్రదేశానికి వెళ్తున్న ఆనందంలో తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించడం లేదు. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత అది ఆహారం కోసం పొంచి ఉన్న ఒక డేగ కంట్లో పడింది. అంతే, ఆ డేగ వేగంగా వచ్చి ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టేసుకుని ఎగురుకుంటూ వెళ్లిపోయింది. కొండ మీద తన పిల్లలు ఉంటున్న స్థావరానికి చేరుకుంది. ఊహించని ఈ చర్యకు ఎలుక కంగుతింది. అయ్యా డేగగారు, నేను చాలా అమాయకురాల్ని. నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది అంటూ బ్రతిమలాడింది. ఆహా, నేను నా పిల్లలు 2 రోజులుగా ఆహారం దొరకక అలమటిస్తున్నాం. పుణ్యం కోసం నిన్ను వదిలితే మా ఆకలి ఎలా తీరుతుంది అన్నది డేగ. ఆ క్షణంలో ఎలుకకి తన పెద్దవాళ్లు చెప్పిన మాట విననందుకు చాలా బాధ కలిగింది. ఇదిగోండి పిల్లలు, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నా ఎలుకను తీసుకొచ్చాను. దాని మాంసాన్ని అందరూ సమానంగా పంచుకుని తినండి అని తల్లి డేగ అనడంతో పిల్లలు ఆనందంతో ఎగిరి గంతులు వేశాయి. అక్కడి పరిస్థితిని చూడగానే ఎలుక భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఎలుక ఏడవడం చూసిన ఒక డేగ పిల్ల, అయ్యో, ఇది చాలా భయపడి ఏడుస్తుంది. పాపం, వదిలిపెడదాం అన్నది. దానితో పాటు మిగతా పిల్లలు కూడా వదిలిపెట్టమని అరవడంతో పెద్ద డేగ ఆలోచనలో పడింది. అయ్యా డేగగారు, నన్ను చంపకుండా విడిచిపెడితే మీ పిల్లలతో స్నేహం చేస్తాను. వాళ్లకు ఏ కష్టం వచ్చినా సాయపడతాను అని చెప్పింది. నువ్వు మాకు సాయం చేయడమేంటి అని నవ్వుకున్న డేగ, సరేలే, నా పిల్లలు చెబుతున్నారు కాబట్టి నిన్ను ఏమీ చేయకుండా విడిచిపెడుతున్నాను అన్నది. అప్పటి నుండి ఆ ఎలుక అక్కడే ఉంటూ డేగ పిల్లలతో స్నేహంగా మెలగసాగింది. అయితే ఒకరోజు ఆ డేగ ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక వేటగాడు పన్నిన వలలో దాని పిల్లలు చిక్కుకున్నాయి. పాపం ఆ డేగ పిల్లలు తప్పించుకోలేక కాపాడమంటూ గట్టిగా అరవసాగాయి. ఆ అరుపులు విన్న ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న డేగ పిల్లలను చూసింది. వేగంగా వెళ్లి వలను కొరికి వాటిని బయటపడేసింది. దాంతో ఆ డేగ పిల్లలు ఊపిరి పీల్చుకున్నాయి.
సాయంత్రం ఇంటికి చేరిన డేగ పిల్లల ద్వారా జరిగినదంతా తెలుసుకుంది. తన పిల్లలను కాపాడిన ఆ ఎలుకకు ధన్యవాదాలు తెలుపుకుంది. అంతేకాకుండా కృతజ్ఞతగా మరుసటి రోజే ఆ ఎలుకను తీసుకుని వెళ్లి దాని పాత చోటులో వదిలిపెట్టింది. తమ మిత్రుడు తిరిగి రావడంతో ఎలుకలన్నీ చాలా సంతోషించాయి.